కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో అండి, విశాఖపట్నంలో ఎంతో ట్రెండ్ అవుతున్న ప్లేస్కి అయితే మేము వెళ్ళాము. అదే గ్లాస్ బ్రిడ్జ్ అండి. చూడండి ఎంత లైన్ ఉందో. మేము పండగ రోజు వెళ్ళాం, సంక్రాంతి రోజు లైన్ అసలు ఉండదు అనుకున్నాము, కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మేము అలాగే వెయిట్ చేసాం. ఓన్లీ లైన్లో నిల్చోడానికి మాకు 1 అవర్ పట్టింది. మేము న్యూక్లియర్ ఫ్యామిలీ టికెట్ తీసుకున్నాము అండి, మేము ముగ్గురం కాబట్టి. అండ్ మా అత్తయ్య గారికి వేరేగా తీసుకున్నాం. ఎందుకో నాకు టికెట్ రేట్ అయితే చాలా ఎక్కువ అనిపించిందండి. ఇంకా తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడండి చెక్ పోస్టులు లాగా పెట్టారు. 40 మెంబర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా మనకి 2 టైమ్స్ వెయిట్ చేయించారండి. గ్లాస్ బ్రిడ్జ్ ముందు ఒకసారి, తర్వాత ఎక్కిన హాఫ్లో ఒకసారి, ఆ తర్వాత మనకి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా మనకి ఓన్లీ 10 మినిట్సే ఇస్తున్నారు. అందరూ చెప్తున్నంత గొప్పగా అయితే ఏం నాకు అనిపించలేదు. ఓన్లీ 10 మినిట్సే ఇచ్చారు. అలా వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా ఉండి ఫొటోస్ కూడా మనకి దిగడానికి అవ్వదు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. మనం నా 250కి నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ వెళ్ళొచ్చు, ఒకసారి చూడాలి అనుకుంటే, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు. వెళ్ళాలి అనుకుంటే కొంచెం మార్నింగ్ టైం వెళ్తే మీకు కొంచెం ఇలా రష్ ఉంటుంది. ఇంకా అలా 11 దాటిన తర్వాత, ఈవినింగ్ అయితే తర్వాత మీకు చాలా ఎక్కువ మంది అయితే అయిపోతున్నారు. చూడండి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ట్లోకి వెళ్ళాక ఇలా కింద నుంచి చూసినప్పుడు మాత్రం కొంచెం భయం వేస్తుంది, అదర్వైజ్ బాగానే ఉంటుంది. మా బాబు అయితే చాలా భయపడ్డాడండి. చూడండి మా అత్తయ్య అలా ఎత్తుకొనే ఉన్నారు. పర్వాలేదండి, బాగానే ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు, బట్ మార్నింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ టైం అయితే అస్సలు వద్దు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు. మేము కూడా అలాగే మార్నింగ్ టైంలోనే 10 ఆ టైంకి వెళ్తేనే ఇంత క్రౌడ్ ఉంది. చూడండి టెంపుల్స్కి వెళ్తాం కదా, అప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ బోర్డులో డూస్ అండ్ డోంట్స్ రాశారు. మనకు వెళ్ళేటప్పుడు సాక్సెస్ కూడా ఇచ్చారండి. ఇలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.